ఏమండి ఇక్కడ స్వార్థాలు, ఇక్కడ టీఆర్పీ రేటింగ్ పనులు చేయకండి సార్ ప్లీజ్. దానికి చాలా ఉంటాయి. మీ టీఆర్పీలు పెంచుకోవడానికి మా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. వాటి మీద మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. ఇది ఇండస్ట్రీ, ఇండివిజువల్ వ్యవస్థ, ఇండివిజువల్ లైఫ్స్. వాళ్ళ మీద మీరు మాత్రం చేయకండి సార్. మీకు గౌరవంగా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం ప్లీజ్. తర్వాత ఎవరు ట్రాల్ చేయొద్దని చెప్పడం మేమెవరో అండి. ప్రతి వాడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. ఇక్కడ వాడు ఇలా పెట్టండి, అదొక ఛానల్. వాడెవడో ఎవరెవరో మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మాకు వేరే పని లేదా? మేము చెప్పాల్సింది చెప్పాం. కళ్యాణ్ బాబు ఆల్రెడీ చెప్పాడు ఎవరు రియాక్ట్ కావద్దని. వాడు రియాక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరిని రియాక్ట్ అవుతున్నారు ఎందుకయ్యా? మీ సమస్యలు మీరు చూసుకోండి. మా గురించి మీరు రియాక్ట్ అవుతారు. మీ గురించి మేము పై చేయటం మీకోసం పని చేస్తాడు అక్కడ. సో దయచేసి మీరు ఎవరు రియాక్ట్ అవుతుందని చెప్తున్నాం. సో ఎవరు రియాక్ట్ కాకండి. సో ప్లీజ్ ఇది ఇక్కడ ఎండ్ చేసేయండి. మా ఆడపిల్లలకి, మా చెల్లెలకి, అక్కలకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకి, మా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ వాళ్ళకి, డైలాగ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఉండే వాళ్ళకి కొంచెం గొప్ప హక్కులు అనేవి వెలికి లేవు. సో వీళ్ళ కోసం మేము ఏదో పని చేస్తాం, ఏదో విధంగా హెల్ప్ చేస్తాం. సో దయచేసి ఇక్కడ ఎండ్ చేసేయండి. ఇది చెప్పడానికి వచ్చాను. ఈ విషయం చెప్పడానికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ వీళ్ళు ఎవరు రావకల్లా. వాళ్ళు వచ్చే సందర్భాలు వేరే ఉంటాయి. ఇంకా పెద్ద ఇష్యూస్, ఇండస్ట్రీకి సమస్య వచ్చినా, దేశానికి సమస్య వచ్చినా వాళ్ళే ముందుంటారు. సో ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం మానుకోండి. తిరిగి అనగలిగాలంటే ఒక్కొక్కళ్ళ జాతకాలు తేలడం మా చేతిలో చాలా ఉన్నాయి. దయచేసి ఇండస్ట్రీ అనగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.